తిరుమల లడ్డూ ఉదంతంతో ప్రారంభమై డిక్లరేషన్ దగ్గరికి వెళ్ళి వీటిట్లో రాజకీయ పార్టీలు అటు ఇటు అయిపోయినటువంటి సందర్భంలో అసలు ఏది రైట్ ఏది రాంగ్ ఇది పబ్లిక్లో ఉన్నటువంటి ఎవరి వాదనలు వాళ్ళకుంటాయి, ఎవరి పార్టీ వాళ్ళ వాదనలు వాళ్ళకుంటాయి. ఇందులో వాస్తవంగా మనం సమీక్షించుకుంటే ఒకటి, నూనెకి సంబంధించినటువంటి టెస్టు గుజరాత్ ల్యాబ్కు పంపించడంలో చాలా మంచి ఆలోచన. ఆ వచ్చినటువంటి రిపోర్ట్ని వెంటనే రిలీజ్ చేయకుండా 2 నెలలు ఆలస్యం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం తప్పు. అలాగే ఆ తర్వాత ఆ నివేదిక ఆ టైంలో వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో ప్రకటించి 2 నెలల తర్వాతన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో అది జంతుక వ్యర్థాలు అని చెప్పడం అన్నటువంటిది అక్కడ తప్పు జరిగింది. సరే, అయితే దాన్ని సంప్రోక్షణ చేయడం లేకపోతే దానికి సంబంధించి శాంతి యాగం చేయడం ద్వారా ప్రాయశ్చిత్త దీక్షల ద్వారా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసుకొచ్చినట్టు ఒక మంచి ఆలోచన. ఎందుకంటే హిందువుల మనోభావం గాయపడినటువంటి సందర్భంలో జరిగినటువంటి. అలాగే ట్యాంకర్లకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్. ఓ పక్కన ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని ఈవో వాడేశారని చెప్పి చంద్రబాబు నాయుడు. దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మొదట్లో వచ్చినటువంటి వాటికి 4 ఏఆర్ డైరీ వాడేశాం, అయితే ఆ తరువాతన మళ్ళీ అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే తేలిని రిజెక్ట్ చేసి పంపించాం, కాబట్టి మొదటి వాడేశాం కాబట్టి అది ఇప్పుడు అందుకనినే ఈ బాధ అంతా ఒక భక్తుడిగా చంద్రబాబు చెప్తున్నారు. అంటే అది వాడారు అన్నటువంటిది. అదే సందర్భంలో ఏఆర్ డైరీది వాడింది ఇప్పుడే కదా, అంతకుముందు నెయ్యిల్లో వాడేసి అంతకుముందు 5 ఏళ్లలో లడ్డూలన్నీ అదే అన్నటువంటి భావన కలిగించడం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం. అది దాంట్లో అప్పటి నెయ్యిలకి సంబంధించినటువంటి టెస్టులు జరిగినాయి, ఈ నెయ్యిలకి సంబంధించిన టెస్టులు జరిగింది. ఇక్కడ అనుమానం రాగానే పంపించారు. అట్లాంటప్పుడు అనుమానం రాగానే పంపించి ఆపినప్పుడు ఈ ఏఆర్ డైరీ మాత్రమే తేడా వచ్చినప్పుడు, ఇంతకుముందు ఏఆర్ డైరీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదుగా, అప్పుడు తీసుకున్న నెయ్యిలో ఏ ప్రాబ్లం లేదు కదా. అంటే ఈ మధ్య కాలంలో వాడినటువంటి దాంట్లోనే తేడా ఉన్నప్పుడు 5 ఏళ్ల నుంచి అదే నెయ్యి వాడారన్నటువంటిది వాదన ఎంతవరకు రైట్ అవుతుంది? ఇది ఒక ఆస్పెక్ట్. ఈ 5 ఏళ్లలో తిన్న వాళ్ళందరూ ఇది ఫీల్ అవుతున్నారు, మేము తప్పు తినేసామా, మేము నాన్ వెజ్ తినేసేసామా అన్నటువంటి ఒక మనోవేదనకు గురవుతున్నటువంటి దాంట్లో సూటిగా స్పష్టంగా లేకుండా ఈ గందరగోళం క్రియేట్ నడుస్తుంది. ఇకపోతే దాని మీద పశ్చాత్తాప దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలనుకున్నారు. తిరుమల వెళ్ళాలనుకున్నప్పుడు డిక్లరేషన్ వివాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకురావడం, జనసేన మద్దతు పలకడం, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్పందించడం, దానితో పాటు అటు జగన్ వెళ్ళడానికి సిద్ధపడటం, ఆ తర్వాత డిక్లరేషన్కి సంబంధించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం, కొత్తగా మొదట ఒక బోర్డు ఉండేది, ఇప్పుడు 3-4 బోర్డులు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జగన్ టూర్నే క్యాన్సిల్ చేసుకుని ఇందులో నన్నే రానియకపోతే మిగతా వాళ్ళని ఎట్లా. ఇక్కడ తను అడిగిన పాయింట్లో ఒకటి నిజాయితీ ఉంది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్తే అప్పుడు రానిచ్చి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నిసార్లు రానిచ్చి ఇవాళ డిక్లరేషన్ అడగడం ఏంటి అన్నట్టు. అది జగన్ అడిగిన దాంట్లో రైట్ ఉంది. అదే సందర్భంలో ఇంతకుముందు జరిగిన తప్పుని ఇప్పుడు సరిచేస్తుంటే ఎందుకు ఆ సరిచేసినప్పుడు నువ్వు బాధ్యతగా వ్యవహరించావు, హిందువుల మనోభావాలు ఎందుకు బాధ్యతగా తీసుకోవు అనేటటువంటి చంద్రబాబు వాదనలోనూ కరెక్ట్ ఉంది. సేమ్ టైం డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ అయ్యి ఉండేది. ఇంతకుముందు డిక్లరేషన్ అడక్కపోవడం అన్నటువంటి తన తప్పని చంద్రబాబు ఒప్పుకోకపోవడం అన్నటువంటిది ఇక్కడ లాజిక్. ఓవరాల్గా ఇద్దరి వైపున తప్పు ఉన్నాయి. ఒకరు రాజకీయం చేయాలనుకున్నారు, రాజకీయ డిఫెన్స్లో కాకుండా దానికి అఫెన్స్ చేయాలనుకున్నారు ఇంకొకళ్ళు. ఇద్దరి రాజకీయం మధ్యన తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా సెంటిమెంట్ కోసం జరిగిందా, రాజకీయం కోసం జరిగిందా, ఫైనల్గా భగవంతుడు దీని నుంచి ఏం ఆశించారు, ఇది కాలం డిసైడ్ చేయాలి.